హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటున్నాను. మన ఛానల్ నుంచి వీడియో రాక చాలా రోజులు అవుతుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా హంపి ప్లాన్ చేయాలని. అది ఇలాగా అనుకోకుండా సెట్ అయింది. మా కొలీగ్ మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్ కవర్ చేసుకొని రిటర్న్లో హంపి చూడాలనుకున్నాం. సో ఈరోజు ఈవినింగ్ హౌస్పేట రావడం జరిగింది. హౌస్పేటలో ఉన్న తుంగభద్ర నది డ్యామ్కి వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తుంది తుంగభద్ర నది డ్యామ్. ఇది భారతదేశంలోని కర్ణాటకలోని హొసపేట్లో ఉన్న తుంగభద్ర నదిపై నిర్మించిన నీటి జలాశయం. ఇది రాష్ట్రానికి నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ మొదలైన వాటికి సేవలందించే బహుళార్థ సాధక ఆనకట్ట. ఇది భారతదేశంలోని అతిపెద్ద రాతి ఆనకట్ట మరియు దేశంలోని 2 నాన్ సిమెంట్ ఆనకట్టలో ఒకటి. మరొకటి కేరళలోని ముళ్ళపెరియార్ ఆనకట్ట. ఈ ఆనకట్టకును సుర్కి మోటార్తో నిర్మించారు. ఇది సాధారణంగా దాని నిర్మాణ సమయంలో ఉపయోగించే మట్టి మరియు సున్నప్రాయి కలయిక. ఈ ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైనప్పుడు 1949లో పూర్వపు హైదరాబాద్ రాజ్యం మరియు మద్రాస్ ప్రెసిడెన్సీ సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు. తర్వాత 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన తర్వాత ఇది మద్రాసు మరియు హైదరాబాద్ రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుగా మారింది. నిర్మాణం 1953లో పూర్తయింది. తుంగభద్ర ఆనకట్ట 70 సంవత్సరాలకు పైగా కాల పరీక్షను తట్టుకుంది మరియు ఇంకా చాలా దశాబ్దాలు దాటుతుందని భావిస్తున్నాను. ఈ ఆనకట్టకు ప్రధాన వాస్తుశిల్పులు హైదరాబాద్కి చెందిన వేప కృష్ణమూర్తి మరియు పల్లిమల్లి పాపయ్య మరియు మద్రాసుకు చెందిన ఎంఎస్ తిరుమల అయ్యంగారు. ఆ సమయంలో భారతీయ శ్రమ లభ్యత మరియు ఉపాధికి బాగా సరిపోయే విధంగా ఇది పెద్ద సంఖ్యలో సామాగ్రి మరియు మానవీయ శ్రమతో నిర్మించబడిందని వారు ఊహించారు. ఈ ఆనకట్టకు ప్రధాన కాంట్రాక్టర్ తెలంగాణలోని మహబూబ్ నగర్లోని కోనూరు గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ములుమల్ల. ఈ డ్యామ్కి మొత్తం దాదాపుగా 33 గేట్లు ఉంటాయి. ఈ డ్యామ్ యొక్క స్టోరేజ్ వాటర్ మద్రాసు కూడా తాగటానికి వాటర్గా ఉపయోగించుకుంటాయి. ఈ డ్యామ్ చూసేసిన తర్వాత ఈరోజు హొసపేటలోనే స్టే చేసి నైటు నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి ఇక్కడ నుంచి హొసపేట నుంచి హంపికి 20 కిలోమీటర్స్. ఆ డే మొత్తం అక్కడ హంపిని ఏవైతే ముఖ్యమైన ఉంటాయో అవన్నీ చూసేయాలి. ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ, విరూపాక్ష టెంపుల్ అండ్ అలానే 50 రూపీస్ నోట్ మీద రాతి రథం ఉంటుంది కదా అది, అలానే తుంగభద్ర నది ఇక్కడి నుంచి అటు ప్రవహిస్తుంది అనమాట అది. అలానే అంజనాద్రి పర్వతాలు అని ఉంటాయి. ఇక్కడే ఆంజనేయ స్వామి జన్మస్థలం అంటారు. సో అంజనాద్రి పర్వతం మీద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో అది చూసుకొని చివరికి రేపు ఈవినింగ్ ఇక్కడి నుంచి హంపి నుంచి బెంగళూరుకి బయలుదేరాలి. ఇది మా ప్లాన్. సో ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం. అలానే ఇక్కడ దిగిన కొన్ని ఫొటోస్ కూడా ఈ వీడియోస్ చివరిని యాడ్ చేస్తాం. ఆ వీడియోస్ వచ్చినప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తాం, చూసేయండి. థ్యాంక్ యూ గైస్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో
Here there is animal. All animals are Ah. even now one human. Don't take it. Wait. I'm scared of water. I'm not going. Now we covered everything in video.